అందరికీ నమస్కారం అండి. ఈరోజు డిప్లొమా ఇన్ యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్సీ కేబిఎన్ కాలేజీలో డిప్లొమా ఇన్ యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్సీ అనేటటువంటి కోర్సులో సెకండ్ సెమిస్టర్కి సంబంధించి పేపర్ 4 యూనిట్ 2 ఆ టాపిక్స్ ఇవాళ మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. యూనిట్ 2లో యోగా ఎడ్యుకేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా ఇన్ ఎడ్యుకేషన్, మెథడ్స్ ఆఫ్ టీచింగ్, మోడల్ లెసన్ ప్లానింగ్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యోగా టీచర్, ఇట్లా 5 టాపిక్స్ దాకా మనం ఈరోజు చూడబోతున్నాం. మనం ఫస్ట్గా యోగా, ఇట్స్ రోల్ అండ్ ఇంపార్టెన్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఓకే, మనకి ఎడ్యుకేషన్ అంటే ఏంటి అంటే తెలుగులో మనం విద్యా విధానం అని తెలుసుకుంటూ ఉంటాం. ఎడ్యుకేషన్ అంటే ఏది మంచి ఏది చెడు అనేటటువంటి అవగాహన మనిషికి కల్పించటం జరుగుతుంది. అలా కల్పించటమే కాకుండా తమసోమ జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ అంటే తమసోమ అంటే తమస్సు నుంచి మరి అంటే అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు ప్రయాణం చేయటానికి, అలాగే మృత్యుస్థితి నుంచి అమృత స్థితికి వెళ్ళటానికి సహకరించేటటువంటి విధానమే ఎడ్యుకేషన్ అని చెబుతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఎడ్యుకేషన్లో యోగా ఒక పార్ట్గా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వాలు సైతం యోగా అనేది మంచి జీవన విధానం అని గమనించటం, గుర్తించటం, వాటిని ఇంప్లిమెంట్ చేయటం కూడా జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా మనం యోగాలో అష్టాంగ యోగంలో యమ నియమాలు అని చెప్తారు చూడండి. యమ అనగా బయట ప్రపంచంతో ఎలా ప్రవర్తించాలి అనే దానికి సంబంధించి, నియమ అంటే నువ్వు సెల్ఫ్ కంట్రోల్కి సంబంధించి అనేటటువంటి విషయాలు మనకి యోగానికి సంబంధించిన ఫస్ట్ ప్రాథమిక విధానంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఓకే, అయితే ఇక్కడ ఎవరైతే యోగా బోధన చేస్తూ ఉన్నారో వారు ముందుగా ఆచరించి ఆ సబ్జెక్ట్ మీద ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్ కలిగి ఉండి దాని సహాయంతో ఒక చక్కటి అవేర్నెస్ కనుక ఉపక్రమిస్తే సమాజానికి ఎంతగానో ఉపయుక్తం అవుతూ ఉంటుంది. సమాజం మీద ప్రభావితం చూపించే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇప్పటి కాలంలో యోగా యొక్క ఆవశ్యకత ఏంటి అని కనుక గమనిస్తే, మరి చిన్నప్పటి నుంచి ఒకప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే 70 ఏళ్ల తర్వాత వచ్చేవి. కానీ ఇప్పుడు 70 ఏళ్ల తర్వాత అనేటటువంటి కాన్సెప్టే లేదంటే ఏ ఏజ్ వారికైనా హెల్త్ ఇష్యూస్ కనపడతానే ఉన్నాయి. విద్యార్థి దశ నుంచే అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. దీనికి తోడు స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ పిల్లల మీద విపరీతమైనటువంటి ఒత్తిడి అనేది పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ర్యాంకు రావాలి అనే తపనతో వారికి విపరీతంగా ఒత్తిడి చేయటం, ఆ ఒత్తిడి యొక్క ప్రభావంతో అనేక రకాల ఇబ్బందులు వారు ఎదుర్కోవటం, మానసిక శారీరక సమస్యలు వాళ్ళు ఎదుర్కోవటం అనేవి మనం నేటి కాలంలో చూస్తూ ఉన్నాం. మరి అది ఉత్తరోత్తర తర్వాత కాలాల్లో అది బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, హార్ట్ కావచ్చు, ఇలా ఇమ్యూనిటీ తగ్గేటటువంటి అనేక రకాల సమస్యలు కావచ్చు, ఇలాంటివన్నీ మనం పిల్లల్లో ఆ స్టూడెంట్ దశలోనే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చిన్నప్పుడే కనుక వారికి చక్కటి అవగాహన కనుక కల్పించి వాళ్ళ మనసులో ఈ ఎథికల్ వాల్యూస్, యమనియమాలు, యోగానికి సంబంధించినటువంటి ప్రాథమిక సూత్రాలు వారి గనక బోధిస్తే వారిలో తప్పుదో పట్టేటటువంటి ధోరణి ఉండదు. అలాగే తల్లిదండ్రులు గౌరవించే విధానంలో కానీ, సమాజంలో బాధ్యతాయుతంగా నడుచుకునేటటువంటి విషయంలో కానీ వాళ్ళు చాలా చక్కగా ఉంటారు. భవిష్యత్తులో ఏమన్నా కొత్త విషయాలు, మంచి విషయాలు నేర్చుకుంటూ ఉంటే వారి మనసు తగిన రీతిలో మౌల్డ్ అవటం, ఫిజికల్గా మెంటల్గా
ఎఫెక్టివ్గా పనిచేయటం, ఎఫిషియెంట్గా పనిచేయటం అనేది మనం యోగాభ్యాసం వల్ల చూడగలుగుతాం. యోగ కర్మసు కౌశలం అన్నారు. అంటే ఎప్పుడైతే యోగాభ్యాసం చేస్తూ ఉంటే అప్పుడు మనకి చేసే పనులు కూడా చాలా పరిపక్వంగా ఉంటాయి, క్వాలిటేటివ్గా ఉంటాయి అని చెబుతూ ఉన్నారన్నమాట. అలాగే మనకి యోగంలో సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పారు. అంటే అన్నిటినీ సమానంగా చూడు అని ఒక రకమైనటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా వారికి చెప్పడం జరుగుతూ ఉంటుంది విద్యార్థి దశలో. మరి ఇంతకీ వాళ్ళకి యోగా ఎడ్యుకేషన్లో చెప్పేటటువంటి విషయాలు ఏముంటాయండి? ఆసనాలు ఉంటాయి, ముద్రలు ఉంటాయి, బంధాలు ఉంటాయి, క్రియలు ఉంటాయి, ప్రాణాయామం ఉంటుంది. ఇవన్నీ ఫిజికల్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, మెంటల్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. వీటి ప్రభావం వల్ల నర్వ్ సిస్టమ్ కానీ, డైజెస్టివ్ సిస్టమ్ కానీ, ఎండోక్రైన్ సిస్టమ్ కానీ, మరి రెస్పిరేటరీ సిస్టమ్ కానీ అనేక రకాల సిస్టమ్స్ బాడీలో చాలా చక్కగా పనిచేయటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ మధ్యకాలంలో ఈ స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ మరి ఇంప్లిమెంట్ చేయటం అనేది జరుగుతూ ఉంది. మన కళాశాలలో కూడా సుమారు 2018 అప్పటి నుంచి మనం సర్టిఫికేట్ కోర్సు పెట్టి తర్వాత డిప్లొమాలోకి మనం రూపాంతరం చెందాం. ఇప్పుడు 2020 కాడి నుంచి 2019 నుంచి డిప్లొమా ఇన్ యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్సీ అనేది మన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వారు కేబిఎన్ కళాశాలలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. అది ఎంతోమంది దీని నుంచి బెనిఫిట్ పొందటమే కాకుండా ఒకవైపు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకుంటూనే మరొకవైపు మానసిక ప్రశాంతత పొందుతూ కుటుంబంలో చక్కటి పాత్ర, సమాజంలో చక్కటి పాత్ర అనేది వారు పోషించడం అనేది జరుగుతూ ఉంది అనేది గమనించదగ్గ విషయం అన్నమాట. మరి ఈ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మెథడ్స్ ఆఫ్ టీచింగ్, ఎలా బోధించాలి అనేది యోగా ఎడ్యుకేషన్కి సంబంధించిన పాయింట్స్ అన్నమాట. ఎప్పుడైనా సరే యోగిక్ ఎడ్యుకేషన్లో బోధనా పద్ధతులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి థియరిటికల్గాను, ఇంకోటి ప్రాక్టికల్గాను. ముందుగా కనుక చూసినట్లయితే ఎవరైతే యోగాభ్యాసానికి సంబంధించి తరగతులు లీడ్ చేస్తూ ఉంటారో వారు ఆ విద్యార్థులందరికీ యోగ ప్రక్రియల గురించి ముందు బోధించవలసి ఉంటుంది. అంటే అవి ఆసనాలు కానీ, ప్రాణాయామాలు కానీ, ముద్రలు కానీ, బంధాలు కానీ, షట్క్రియలు కానీ, వాటికి సంబంధించినటువంటి వివరణ కానీ పూర్తిగా వారికి బోధించటం, వాటి ప్రభావం శరీరంలో వివిధ వ్యవస్థలపైన ఎలా పడుతుంది అనే విషయం తెలియచేయటమే కాకుండా వాటి యొక్క ప్రభావం మనసు మీద ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాలన్నీ ముందు థియరిటికల్గా వాళ్ళకి బోధించాలి. ఆ బోధించే టైంలోనే యోగాకి సంబంధించిన ప్రాథమిక సూత్రాలు తెలియచేయాలి. అంటే అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య ఇలాంటి సాత్వికమైన ఎలా బ్రాడ్ మైండెడ్తో కూడుకున్నటువంటి విషయాలు ఫస్ట్ చెప్తే వాళ్ళు ఓపెన్ మైండ్తో తెలుసుకోవటం, భవిష్యత్తులో ఉత్తరోత్తర వారికి సాధన చేసేటప్పుడు పరమ ప్రశాంత స్థితిని అనుభవించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి వారికి ఇవన్నీ థియరిటికల్గా ముందు చెప్పాలి. వాళ్ళ డౌట్స్ను కూడా అడిగి క్లారిఫై చేయాలి. ఆచరణాత్మకంగా కొన్ని కథలను జోడించి మరీ చెప్పాలి. మంచి సుగుణాల గురించి చెప్పాలి. స్వార్థరాహిత్యము అనేటటువంటి విషయాలు కూడా చెప్పాలి. అలా చెప్పిన తర్వాత వారికి విషయం పట్టింది మనసుకి అనుకున్న తర్వాత స్లోగా వారిని ప్రాక్టికల్లోకి తీసుకెళ్ళాలి. ప్రాక్టీస్లోకి తీసుకెళ్ళేటప్పుడు ఒకటి కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటంటే వారికి థియరిటికల్గా సబ్జెక్టు వాళ్ళ మనసుకు పట్టింది అనే విషయం గమనిక చేసుకోవాలి. అలాగే కొన్ని కండిషన్స్, కొన్ని లిమిటేషన్స్ కూడా వాళ్ళకి చెప్పాలి. కొన్ని బేసిక్ నియమాలు ఉంటాయి ఏదైనా సరే కొన్ని అభ్యాసాలు చేసేటప్పుడు. అలాగే కొన్ని చెయ్యకూడని విషయాలు ఉంటాయి. కొంతమంది వాళ్ళ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని వెంటనే చేయకూడదు, ఇవన్నీ కూడా ముందు చెప్పి ఉండాలి.
ఆ లిమిటేషన్స్ ఎప్పుడైతే చెప్పామో అప్పుడు వాళ్ళు ఈజీగా ప్రాక్టీస్ చేయటానికి, వాళ్ళ పరిధిలో వారి బాడీ అనుకూల్యతని బేస్ చేసుకుని ప్రాక్టీస్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఇక ప్రాక్టీస్ చేసేటప్పుడు నిశిత పరిశీలన చేస్తూ ఉండాలి. వాళ్ళకి ఎంత మేరకు బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉందో చూసుకోవాలి. అంత మేరకు మాత్రమే వాళ్ళ పరిధిలో ఆసనాలు వేసేలాగా ప్రోత్సహించాలి. ఎప్పుడైనా సరే వాళ్ళ పరిధి దాటి, అంటే వాళ్ళ యొక్క ఫ్లెక్సిబిలిటీ దాటి విపరీతమైన ప్రయత్నం చేస్తుంటే అది కట్టడి చేయాలి. రోజు అభ్యాసం యొక్క ఆవశ్యకత గురించి వారికి తెలియచేయాలి. అలాగే వాళ్ళు ఆసనాలు వేసేటప్పుడు మనం గమనిక చేసి కొన్ని సూచనలు ఇవ్వాలి. మరొకటి, వారు ఆసనాలు వేసేటప్పుడు అడిగే ప్రశ్నలకి సమాధానాలు కూడా జాగ్రత్తగా చెప్పాలి. అలా చేస్తూ ఉంటేనే అప్పుడు ఆ సబ్జెక్ట్ వారి మనసుకు పట్టేందుకు అవకాశం ఉంటుంది. బాగుందండి. మరి థియరిటికల్గా చెప్పాలి, ప్రాక్టికల్గా చెప్పాలన్నారు. మరి ఒక టీచర్ అంటే ఏదైనా సరే ఒక సబ్జెక్టు పట్టాలంటే టీచర్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ టీచర్కు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? యోగాభ్యాసం చేయించేటటువంటి టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ టీచర్కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే, ముందు అందరినీ సమంగా చూసేటటువంటి తత్వం ఆ టీచర్కి ఉండాలి ఒకటి. అలాగే వారు చెప్పేటటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ థియరీ మీద, ప్రాక్టీస్ మీద వారికి పూర్తి పట్టు ఉండాలి. 2, ఎవరు చేయవచ్చు, ఎవరు చేయకూడదు అనేటటువంటి అవగాహన కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే టీచర్గా ఉండటానికి ఎలిజిబిలిటీ అంటారు. అలాగే ఏది చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో యోగాభ్యాసం చేయాలి అనే అవగాహనతో పాటు కొంత ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి. అంటే సాంప్రదాయంగా కొన్ని మనకి వైదిక నియమాలు కొన్ని పాటించి వాటికి సంబంధించిన అవగాహన కలిగి ఉంటే అప్పుడు ఆ వ్యక్తికి ఏమవుతుంది అంటే వైదిక అంటే ఆధ్యాత్మిక నియమాలు పాటించి దైవ సాధనలో ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఈ యోగాభ్యాసం కూడా అటువైపే తీసుకెళ్తుంది. కాబట్టి చక్కటి అవగాహన కల్పించగలుగుతాడు. పిల్లలకు కూడా ఒక చక్కటి రోల్ మోడల్ లాగా ఉంటాడు అనేది అక్కడ కాన్సెప్ట్గా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ కొన్ని క్వాలిటీస్ ఉండాలి అని దాంట్లో ఒక 7 పాయింట్స్ దాకా మనం రాసుకోవటం జరిగింది. ఒకటి, సబ్జెక్ట్లో డెప్త్ ఉండాలి. వాయిస్ కూడా వినసొంపుగా, అంటే మరీ కరకుగా కాకుండా వినసొంపుగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత అక్కడ ఉండేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటటువంటి భాషలో అక్కడ ప్రజెంట్ చేయాలన్నమాట. ఇక నెక్స్ట్, బ్రాడ్ మైండెడ్నెస్ కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ళది అర్థం చేసుకోవాలి. వాళ్ళ సమస్యను అర్థం చేసుకుంటే తగు సూచనలు ఇవ్వటానికి అవగాహన ఉంటుంది. అలాగే ఒక యోగా క్లాస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే అవగాహన కూడా ఆ వ్యక్తి కలిగి ఉండాలి. ఇందా మనం అనుకున్నట్టుగా దైవిక ఆచరణలో ఉన్నటువంటి సాంప్రదాయం అనేటటువంటి చరిత్ర ఆ వ్యక్తి గనక కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ యోగాభ్యాసం యొక్క లక్ష్యం కూడా అదే. కాబట్టి తగు సూచనలు ఇవ్వటానికి, దాంట్లో సాధక బాధకాలు తెలుసుకొని మరి అందరినీ ఒక బాటలో నడిపించడానికి అవకాశం ఉంటుంది అని తెలియచేస్తూ, అలాగే యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు వాటికి సంబంధించినటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ మీద ఖచ్చితమైనటువంటి అవగాహన ఉండాలి. ఇలా ఉన్న ఒక్క మాటలో చెప్పాలంటే అతను సాధుమూర్తి అయి ఉండాలి, సాధన చేసిన వారై ఉండాలి, సాధనలో ఉండేటటువంటి లోటుపాట్లు తెలిసి ఉండాలి, సాధకులకు రోల్ మోడల్గా ఉండాలి. అలా ఉంటే అతను ఉత్తమ టీచర్గా మనం తెలుసుకోవచ్చు. మరి నెక్స్ట్ టాపిక్లో చూస్తున్నాం, అది ఒక 20 మార్కులుగా వచ్చే అవకాశం ఉంది. మోడల్ లెసన్ ప్లానింగ్ అంటే ఒక లెసన్ ప్లాన్ అనేది మనం తయారు చేసుకుంటున్నాం. ఎలా? ఫస్ట్ మన సంస్థ పేరు రాసుకుంటాం. ఏమని అంటే కాకరపర్తి భావనారాయణ కాలేజ్, కొత్తపేట, విజయవాడ. లెసన్ నెంబర్ 1, డేటు, నేమ్ ఆఫ్ ద టీచర్ పతంజలి, నేమ్ ఆఫ్ ద సెంటర్, మనం ఎక్కడ పెడుతున్నాం ఈ క్లాస్ అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. కోర్సు ఏంటి? డిప్లొమా ఇన్ యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్సీ. ఏ అవర్? ఫస్ట్ అవర్ 6:30 to 7:30.
క్రితం రోజు నిన్నటి రోజు మనం ప్రాక్టీస్ చేసినటువంటి యోగ ప్రక్రియ ఏంటి? భుజంగాసనం, విపరీత కరణీయ ముద్ర, రైట్. ఈ ఈరోజు మనం చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటి? సర్వాంగాసన. అంటే ఇదంతా మనం నోటీస్ బోర్డులో పెట్టాలి, స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ పంపాలి. ఏఎం ఆఫ్ ద లెసన్. ఇప్పుడు ఈ సర్వాంగాసనం తెలియచేయటం యొక్క ఆవశ్యకత, ప్రధానమైనటువంటి ముఖ్య లక్షణం ఏంటి? ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ అలర్ట్, ఎమోషనల్ బ్యాలెన్స్ అనేటటువంటి లక్ష్యంతో ఈ సర్వాంగాసనాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ ఆఫ్ ద లెసన్ అంటే ఆబ్జెక్టివ్ అంటే చిన్న టార్గెట్ అనమాట. ఏఎం అంటే అల్టిమేట్ టార్గెట్, ఆబ్జెక్టివ్ అంటే చిన్న టార్గెట్గా మనం భావించుకోవచ్చు అనమాట. ఈ దీంట్లో ఏంటి? సర్వాంగాసనం యొక్క అవగాహన, ఎలా వేయాలి, ఎలా ఉండాలి, దాని యొక్క ప్రభావం శరీరం మీద ఎలా ఉంటుంది, థైరాయిడ్ గ్లాండ్ మీద ఎలా ఉంటుంది అనేటటువంటి విషయం. ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ అంటే జనాలు తక్కువ మంది ఉంటే నో ప్రాబ్లం, ఎక్కువ మంది ఉంటే మైక్ సిస్టమ్ కావాలి. ఒక బాగా టెంపరేచర్ ఎక్కువగా ఉంటే ఏసీ రూము, ఇట్లాంటి కొన్ని, అంటే ఏసీలో చేయకూడదు, బాగా ఎండాకాలం, ఇప్పుడు ఎండలో ఉన్నాం కాబట్టి అట్లా చెప్తున్నాం. చక్కగా గాలి తోలేటటువంటి ప్లేస్లో అయితే మనకి తాజా గాలి దాంట్లో ఉంటుంది కాబట్టి ఆరోగ్యవంతంగా ఉంటుంది. బ్రీత్లో కూడా ప్రాణశక్తి ఎప్పుడు నిండుగా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద లెసన్. ఓకే, ఫస్ట్ లెసన్ని ఎట్లా స్టార్ట్ ఆఫ్ ద లెసన్ని ఎట్లా మనం స్టార్ట్ చేసుకోవాలి? అందులో ముందు యోగా మ్యాట్ వేసుకుని అందరూ కూర్చోండి, పద్మాసనం వేసుకొని కూర్చోండి, జ్ఞానముద్ర పెట్టి ఉంచండి, కళ్ళు మూసుకోండి, హాయిగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి. ఇప్పుడు ఆ స్థితిలో ఉండటాన్ని సమస్థితి అని అనుకోవచ్చు. ఓకే, అక్కడి నుంచి మనం క్లాస్ స్టార్ట్ చేసుకునేటటువంటి ప్లాన్ చేయటం అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ దాంట్లోకి వచ్చాం మనం, ఇంట్రడక్షన్ ఆఫ్ ద యాక్టివిటీ. ఓకే, దీంట్లోకి వెళ్ళే ముందుగా మనం అట్లా కూర్చొని ఉన్నాం కదా, ముందు ప్రేయర్తో స్టార్ట్ చేసుకోవాలి. మన ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ నమస్కార ముద్ర పెట్టి యోగిక్ ప్రేయర్ ఉంటుంది, దాంతో మనం ప్రారంభించుకుంటాం అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్తాం. సెకండ్ భాగంలో ఇంట్రడక్షన్ ఆఫ్ ద యాక్టివిటీ, సిట్టింగ్ అరేంజ్మెంట్. అంటే మనం ప్రేయర్లో ఎలాగైతే కూర్చున్నామో పద్మాసనమో అర్ధపద్మాసనమో అలా కూర్చొని ఉండాలి. ఒకటి వెర్బల్ ఇంట్రడక్షన్, సర్వాంగ అంటే మీనింగ్ ఏంటి, ఆసనము అంటే మీనింగ్ ఏంటి, దాని యొక్క ప్రభావం మన బాడీ మీద ఎలా ఉంటుంది అనేటటువంటి వివరణ అంతా జాగ్రత్తగా అక్కడ తెలియచేయాలి. ఇక తర్వాత వచ్చేసి డెమాన్స్ట్రేషన్ అంటే ఒక ఎగ్జాంపుల్గా గురువుగారు కానీ లేకపోతే ఒక వ్యక్తి చేత, ఒక స్టూడెంట్ చేత కానీ తాను దగ్గర ఉండి ఆసనాలు వేయించటం, ఆ సర్వాంగాసనం వేయించేటప్పుడు నడుము ఎలా పైకి స్ట్రైట్గా చాపాలి, మన ఎల్బోస్ భూమికి ఎట్లా తగలాలి, అలాగే థైరాయిడ్కి సంబంధించి గ్లాండ్ దగ్గర ఎట్లాంటి ప్రెషర్ పడుతుంది, జాలంధ్ర ముద్ర వేసే జాలంధ్ర అంటే గొంతు దగ్గర మనం అట్లా ఫోల్డ్ చేసుకోవడం అన్నమాట. అది ఈ వివరాలన్నీ మనం దాంట్లో డెమాన్స్ట్రేషన్లో జాగ్రత్తగా చెప్పాలి. శ్వాస ప్రక్రియ ఎలా చేయాలో చెప్పాలి, ముఖ కవళికలు ఎక్కడ బిగింపు లేకుండా చూసుకునేలాగా చెప్పాలి, పరమ ప్రశాంతంగా ముఖ వర్చస్సు ఉండాలి అని తెలియచేయాలి. అలా తెలియజేసి మళ్ళీ అక్కడి నుంచి బయటికి ఎలా రావాలి అనే వివరణ కూడా అక్కడ డెమాన్స్ట్రేషన్లో జాగ్రత్తగా చెప్పాలి. దీంట్లో తాను చేసే కంటే ఒక సీనియర్ మోస్ట్ స్టూడెంట్ చేత కనుక చేయిస్తే అప్పుడు ఇన్స్ట్రక్షన్ చెప్పడానికి ఈజీగా డెమో ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ఒక గమనిక చేసుకోవాలి. ఇక నెక్స్ట్ వాటి యొక్క మనం అక్కడికి ఆసనంలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి అంటే ఎక్కడ షివరింగ్ లేకుండా, ప్రెషర్ లేకుండా పరమ ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఆసనం నుంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే మామూలుగా కూర్చోకూడదు. దానికి ఒక కౌంటర్ ఆసన అని ఒకటి ఉంటుంది. అంటే ఫార్వర్డ్ బెండింగ్ చేస్తే బ్యాక్వర్డ్ బెండింగ్ ఎట్లాగైతే చేస్తామో అలాగే ఇక్కడ మనం సర్వాంగాసన వేసినప్పుడు దాని కౌంటర్ ఆసన మత్స్యాసన అంటారు. మత్స్యాసన అంటే చేపలాగా ఉండటం అనమాట. అది కూడా ఒకసారి చేసి చూపించాలన్నమాట.
అలాగే ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ 1-2 సార్లు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటో అవన్నీ చెప్పాలి. ఒక్కొక్క స్టేజ్ స్టెప్ బై స్టెప్ ఆసనంలోకి ఎట్లా వెళ్ళాలి. అమృతాసనంలో ఉండాలి, కాళ్ళు నెమ్మదిగా పైకి తీసుకెళ్ళాలి, మా చేతులు భూమికి ఆనేలాగా చూసుకోవాలి, నడుం దగ్గర చేతులు పట్టుకొని స్ట్రైట్గా పాదాలు స్ట్రైట్గా ఉంచాలి, ఉంచి అక్కడ గొంతు దగ్గర ఫోల్డింగ్ వచ్చేలా చూసుకోవాలి, బ్రీత్ అనేది నార్మల్గా జరిగేలా చూసుకోవాలి, కంఠం దగ్గర జాగ్రత్తగా అక్కడ ఫోల్డ్ అయినట్టుగా గమనించుకుంటూ ఎక్కడ అనీజీనెస్ లేకుండా చూసుకోవాలి. అలా ఒక 10-15 బ్రీతింగ్స్ అయిన తర్వాత నెమ్మదిగా నార్మల్ పొజిషన్లోకి వచ్చి మత్స్యాసనం వేసుకోవాలి. ఇలా ఇవన్నీ చెప్పి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా ఇవ్వాలి. అలాగే లిమిటేషన్స్ అంటే నడువు నొప్పి ఆపరేషన్ చేయించిన వాళ్ళు కానీ, అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కానీ, గొంతు నొప్పి ఉన్నవాళ్ళు కానీ, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ, అలాంటి వారికి ఈ ఆసనాలు వేయరాదు అని ముందుగానే హెచ్చరిక చెప్పాలన్నమాట. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక తదుపరి ప్రాక్టీస్లోకి వెళుతున్నాం. ఇక ప్రాక్టీస్లోకి వెళ్ళేటప్పుడు వారందరినీ గమనించాలి. ఒక్కొక్కరుగా వేస్తూ ఉంటారు. వేసేటప్పుడు ఎవరికైనా డిస్కంఫర్ట్ ఉంది అంటే కనుక వెంటనే వాళ్ళని ఆపేసి దగ్గర మనం పర్యవేక్షణలో వేసేలాగా చూడాలి. ఎందుకంటే అందరూ గ్రూపుగా ఒకేసారి వేస్తూ ఉంటారు కాబట్టి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ అందరూ అమృతాసనంలో ఉండండి అంటే అందరూ అట్లాగే ఉండాలి. నెక్స్ట్ స్టెప్ క్రమంగా పాదాలు పైకి లేపండి అన్నప్పుడు అందరూ పైకి లేపడంలో అనీజీనెస్తో ఉంటే వాళ్ళకి కొంచెం కరెక్ట్ చేయాలన్నమాట. అట్లా ఎవరైనా ఇబ్బందిగా ఉంటే వాళ్ళని ఆపేయాలి. ఏనంటే స్లోగా ఫస్ట్ అమృతాసనం నుంచి ఒక కాలు పైకి అట్లా తీసుకెళ్లేలాగా జస్ట్ ఉత్తాన పాదాసనం మాదిరిగా కొంచెం కాళ్ళు పైకి లేపేలాగా విపరీత కరణీయ ముద్రలాగా అలా 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 కొంత వారికి ప్రాక్టీస్ చేయిస్తూ ఉండాలి. కొంతమంది సాధకులకి అసలుకి కింద పడుకోవటమే కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. వాళ్ళని జస్ట్ చూడమనాలి, అంతేగాని విపరీతమైనటువంటి ఒత్తిడి అనేది ఎవరి మీద పెట్టకూడదు అనేది గమనించి చేసుకోవాలి. అలాగే వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్ని కూడా వాళ్ళకి క్లారిఫై చేయాలి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో వాళ్ళని క్వశ్చన్ అడిగే అవకాశం ఇవ్వటం, మనమే కొన్ని ఎదురు క్వశ్చన్స్ చేయటం, ఇలా వాళ్ళకి మరింత సమాచారం అందించి వాళ్ళ డౌట్స్ క్లారిఫై అయ్యేలాగా చేయాలి. ఇక లాస్ట్లో అంతా ఓకే అనుకున్న తర్వాత అమృతాసనంలో అంటే శవాసనంలో ఉంచి హాయిగా శ్వాస తీసుకొని వదిలేలాగా చేసి ఒక 10-15 శ్వాసలు అయిన తర్వాత బాడీ నార్మల్ పొజిషన్లోకి వచ్చింది అనుకున్న తర్వాత అప్పుడు ప్రేయర్తో కంప్లీట్ చేసి ఆ క్లాసు ముగించాలి. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇక్కడ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మనం డీటెయిల్డ్గా దీంట్లో మెన్షన్ చేసాం. జాగ్రత్తగా చదువుకోండి. 1-2 సార్లు చదువుకోండి. డౌట్స్ వస్తే వాటిని రాసుకోండి. అలాగే ఈ మనం ఏదైతే రికార్డు మీకు పెడుతున్నామో అది 1-2 సార్లు వినండి, చదవండి. డౌట్స్ ఉంటే రాసుకోండి. మనం స్పెసిఫిక్గా పర్టికులర్ డే ఒక రోజున మీకు కాలేజీకి రమ్మని చెప్పే విధానం ఉంటుంది. ఆ రోజు కాలేజీకి వచ్చి డౌట్స్ క్లారిఫై చేసుకోండి అని తెలియచేస్తూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.